వర్షాకాలం వచ్చేసింది కదా. నెక్స్ట్ సీజన్ అంటే వింటర్ సీజన్లో చామంతులు చాలా బాగా విరబూస్తాయి. మన గార్డెన్లో ఎక్కువగా చామంతులు విరబూయాలంటే ఇప్పుడే మనం మొక్కలనైతే పెట్టుకోవాలి. నేను ఎలాంటి మొక్కలనైతే ఇప్పుడు పెట్టుకుంటున్నాను, వాటిని మొక్కలు బాగా ఎదగాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఈరోజు టిప్స్ కూడా మీతో నేను షేర్ చేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. నేను కళ్యాణి, వెల్కమ్ టు మీతో చెప్పాలని. గత సంవత్సరం మనం పెట్టుకున్నటువంటి చామంతి మొక్కలు గనక ఉంటే వాటి నుంచే కటింగ్స్ ద్వారా కొత్త మొక్కల్ని తయారు చేసుకోవచ్చు. దానికి కూడా ఇదే కరెక్ట్ టైం అన్నమాట. ఈ జూలై ఆగస్టు ఫస్ట్ వీక్ లో కూడా వాటిని కటింగ్స్ ద్వారా మొక్కల్ని పెట్టుకుంటే ఎక్కువ మొక్కలైతే వస్తాయి. అది ఎలా చేయాలనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్ లోను ఐ కార్డ్స్ లోను ఇస్తాము, చెక్ చేయండి. అదే కాకుండా ఇంకా కొంత కేర్ తీసుకోవాలి. పోషకాలు ఎలాంటివి ఇవ్వాలి, ఎలాంటి కేర్ తీసుకుంటే బుషిగా పెరుగుతాయి, చెట్టు నిండా పూలు అయితే వస్తాయి అనేది కూడా ఆ వీడియోస్ లో అయితే ఉంటుంది, చూడండి. ప్రస్తుతం అయితే నేను కొన్ని చామంతి మొక్కల్ని అయితే తెప్పించుకున్నాను. ఇవి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్ ద్వారా తెప్పించుకున్నవి. దాదాపు 15 రకాల చామంతి మొక్కలు అయితే వచ్చాయి. ఇన్ని రకాల చామంతులు అయితే నేనైతే ఇంతవరకు పెట్టలేదు. చామంతి మొక్కల్ని కటింగ్స్ ద్వారా పెట్టుకోవాలంటే ఇసుక ఎక్కువ ఉండేలాగా చూసి పెట్టుకోండి. సాయిల్ మిక్స్ ఎలా చేసుకున్నాను చెప్తాను. ముందు కంటైనర్స్ అనేవి చూసుకోవాలి. ఈ చామంతి మొక్కలు సీజనల్ కాబట్టి మరీ ఎక్కువ పెద్ద కంటైనర్స్ అయితే అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అయితే విడివిడిగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్క అయితే పెట్టుకోవాలి. ఈ కంటైనర్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఇవి ఉన్నాయి కదా, చిన్న చిన్న డబ్బాలు అనమాట. జస్ట్ 30 రూపీస్ ఇవి. ఈ పెయింట్ డబ్బాలు లాంటివి ఉంటాయి కదా, వీటికి సాయిల్ మిక్స్ అనేది రెడీ చేసుకున్నాను. అలాగే ఇక్కడ బ్లాక్ కంటైనర్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇవి 60 to 80 రూపీస్ ఎంతో పడున్నాయి. స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. వాటిల్లోనే ఇప్పుడైతే పెట్టుకుంటున్నాను. సాయిల్ అనేది లూజ్ గా ఉండాలి, మరి గట్టిగా ఎప్పుడు కూడా ఉండకూడదు. నార్మల్ గానీ గార్డెన్ సాయిల్ తో పాటు కంపోస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈక్వల్ పార్ట్స్ లో. దాంతో పాటు ఇసుక అనేది కలుపుకోవాలి. తెగుళ్ళు రాకుండా ఉండడం కోసం వేప పిండి ఖచ్చితంగా కలుపుకోవాలి. దాంతో పాటు చాలా ముఖ్యమైనది ఏంటంటే వీటికి హోల్స్ అనేవి బాగా ఎక్కువగా పెట్టుకోవాలి. హోల్స్ అనేవి దాదాపు ఒక 5-6 హోల్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. వాటర్ గనక నిలిచిందంటే మొక్కలు కుళ్ళిపోతాయి, సరిగా ఎదగవు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. రంగురంగుల చామంతులు మన గార్డెన్ లో ఉంటే ఎంత బాగుంటుందో కదా. మార్నింగ్ టైము ఒకసారి వచ్చి దాని దగ్గర ఆ పూలను అలా చూస్తూ జస్ట్ ఒక కాఫీ తాగడము, ఏదో కాసేపు టైము స్పెండ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మొక్కలను అయితే నాటుకుందాము. వేర్లు చూసారా? సిటీజీ వాళ్ళు ఇచ్చినటువంటి చామంతులు అన్ని కూడా చాలా హెల్దీగా ఉన్నాయండి. ఈ సిటీజీ గ్రూప్స్ అనేవి ప్రతి ఏరియాలో కూడా ఉంటున్నాయి. అది మీకు దగ్గరలో ఏ గ్రూప్ ఉందనేది మీరు చూసుకొని అందులో కనుక జాయిన్ అయితే ఇలాంటి సాప్లింగ్స్ కానీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా తెప్పించుకొని షేర్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇలాగా చామంతి మొక్కల్ని కంటైనర్లో మనం పెట్టుకున్న తర్వాత ఒక 15-20 రోజుల పాటు వాటిని అలాగే ఉంచేయాలి. అంటే ఎక్కువ పోషకాలు అవి ఆల్రెడీ కంపోస్ట్ అవి ఇచ్చేసాం కాబట్టి పెద్దగా అవసరం ఉండదు. ఏదైనా కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్ లాంటివి ఇస్తూ ఉండొచ్చు. అయితే ఒక 20 డేస్ అలా అయిన తర్వాత మొక్క అనేది గ్రోత్ అనేది తెలుస్తుంటుంది. కొంచెం హెల్దీగా పెరుగుతుందా మొక్క, ఎలా ఉందనేది తెలుస్తుంది. అలాంటప్పుడు కొంచెం మొక్క ఎదిగిన తర్వాత కొద్దిగా ఈ పైన పించింగ్ అనేది చేసుకోవాలి. ఆ పించింగ్ చేయడం వల్ల మొక్క బుషిగా పెరుగుతుంది. బుషిగా పెరిగితేనే ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి. ఎక్కువ బ్రాంచెస్ వస్తేనే కదా ఎక్కువ పూలు అనేది పూసేది. చెట్టు నిండా పూలు పూయడానికి మనం ఎన్నిసార్లు పించింగ్ చేసుకోవాలి అనేది మన వీడియోస్లో ఉంది, చూడండి. ఇలాగా ఏదైనా మొక్క కొత్తగా వేరే పార్ట్లోకి నాటుకునేటప్పుడు ఈవినింగ్ టైం అనేది చేసుకోవాలి. ఎండలో అయితే పెట్టకూడదు. మొక్కని నాటుకున్న తర్వాత వాటరింగ్ చేసేసిన తర్వాత కనీసం ఒక 5-6 డేస్ కొంచెం షేడెడ్ ఏరియాలో పెట్టుకుంటే కనుక ఎండకి మొక్క ఇబ్బంది పడకుండా ఉంటుంది, సర్వైవ్ అవుతుంది. దాంతోపాటు మొక్కని నాటుకున్న తర్వాత ఎప్సమ్ సాల్ట్ కలిపినటువంటి వాటర్ని స్ప్రే చేసుకోవడం వల్ల ఎప్పుడైనా మొక్క షాక్ గురవకుండా ఉంటుంది కాబట్టి దాన్ని ఇచ్చుకోవచ్చు. ఎప్పుడైనా ఒక కంటైనర్లో ఒక మొక్కే పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే దాన్ని పించింగ్ చేస్తూ దానికి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే బుషిగా పెరిగి ఆ మొక్క అంతా కూడా ఇలాగా ఎక్కువ పూలు పూస్తే బాగుంటుంది. అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి కాకుండా ఈ కంటైనర్ లేనప్పుడు ఇలాంటి కంటైనర్ ఉందనుకోండి, దీంట్లో 2 మొక్కలు అయితే పెడుతున్నాను నేను.
నా దగ్గర ఇప్పుడు అంటే 15 వెరైటీస్ పెట్టడం ఇదే ఫస్ట్ టైము. కంటైనర్స్ మ్యాక్సిమం కవర్ చేసుకున్నాం కానీ ఇంకా కొంచెం తక్కువ అయ్యాయి. ఇందులో అయితే 2 వెరైటీస్ అయితే పెడుతున్నాను. ఇది పొడవుగా ఉంది కదా. మొక్కల్ని నాటుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎప్సమ్ సాల్ట్ అంటే 1 లీటర్కి 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ ఇందులో వేసి కరిగించిన తర్వాత ఆ వాటర్ని అయితే నేను ఇలాగా స్ప్రింకిల్ చేస్తాను. ఈ ఎప్సమ్ సాల్ట్ కలిపిన వాటర్ని ఇలాగా స్ప్రింకిల్ చేస్తున్నాను. సాయిల్ మిక్స్లో కూడా కొంచెం వేసుకోవచ్చు. అసలు ఈ ఎప్సమ్ సాల్ట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనేది కూడా మా ఛానల్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. దీనికి ఫర్టిలైజర్స్ అనేవి న్యాచురల్గానే మనం ఇస్తూ ఉండొచ్చు. న్యాచురల్గా కిచెన్ వేస్ట్తో లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకుంటాం కదా, వాటిని ఇవ్వడం వల్ల మొక్కలకు పోషకాలు అందుతాయి. వాటిని కూడా ఇవ్వచ్చు. మనం ఎక్కువగా బయట నుంచి కొని ఇవ్వనవసరం లేదు. మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి ఇంట్లో ఉండే వాటితోని కూడా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండొచ్చు. కిచెన్ వేస్ట్తో పాటు ఫ్లవరింగ్ బాగా రావడానికి అంటే ఇప్పుడే కాదు, కొంచెం మొక్క గ్రోత్ అయ్యి మొక్క ఎదుగుతున్నప్పుడు పోషకాలని లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాను. వాటిని కూడా ఇవ్వచ్చు. అంటే సీవీడ్ లాంటివి, ఇంకా బోన్ మీల్ లాంటివి కూడా. పాత మొక్కలు అంటే పాత చామంతి మొక్కలు మీ దగ్గర ఉండేవాళ్ళు పెద్ద కంటైనర్స్లో కూడా ఒక 3-4 కటింగ్స్ పెట్టుకుంటే ఇప్పుడే సీజన్ అంటే నవంబర్ నుంచి దాదాపు ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఈ చామంతి పూలు అయితే వస్తాయి. అప్పుడు ఎక్కువగా అంటే ఒకే మొక్క నుంచి ఒక 4-5 కటింగ్స్ కనుక పెట్టుకుంటే బుషీగా వచ్చి ఎక్కువ పూలు అయితే కనిపిస్తాయి. మనం కెమికల్స్ వాడకుండా మంచి ఫర్టిలైజర్స్ని ఇస్తూ ప్రాపర్ కేర్ తీసుకొని అంటే ఓవర్ వాటరింగ్ లేకుండా సాయిల్ బాగా చూసుకొని కేర్ తీసుకుంటూ ఉంటే చామంతులు చాలా బాగా పూస్తాయి. ఇన్ని రకాల చామంతులు మన గార్డెన్లో ఉంటే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి. మీరు కూడా తప్పకుండా ఇప్పుడే ఈ చామంతి సాప్లింగ్స్ అవి తెప్పించుకోండి. లేదా పాత మొక్కలు మీ దగ్గర ఉంటే వాటి కటింగ్స్ నుంచి కూడా తెచ్చి పెట్టుకోండి. ఏ కలర్స్ అయితే సిటీజీ వాళ్ళు ఇచ్చారో అవి కూడా మీరు చూస్తున్నారు కదా. అవన్నీ చూస్తుంటేనే చాలా ఎక్సైట్మెంట్ అయితే వస్తుంది. తప్పకుండా అందరూ పెంచుకోండి. వింటర్ సీజన్లో పూలు బాగా పూస్తాయి కాబట్టి పూలను చూడగానే మనసు పులకరిస్తుంది కదా. ఈరోజు చామంతి మొక్కల్ని నేను నాటుకున్నాను. వాటి గురించి కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేశాను. తర్వాత కూడా వాటి గ్రోత్ ఎలా ఉంది, వాటికి ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను అనే విషయాలైతే మీతో నేను షేర్ చేస్తాను. మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.